ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. నిత్యం మంగళ శుక్రవారాల్లో కూడా ప్రతి వారంలో 2 సార్లు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు తీసుకొని సమస్యలకు సంబంధించి వాళ్ళకి 2 రోజుల్లో ఫోన్ రావడం, ఆ తర్వాత మెసేజ్ రావడం, సంబంధిత అధికారికి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పడం. ఇది మొదట్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాట. కానీ నిత్యం సుమారుగా ఇప్పటి 40 రోజులు పూర్తి చేసుకున్న ప్రభుత్వం మొదట్లో సుమారుగా 3 రోజుల పాటుగా సీరియల్గా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం, ఆ తర్వాత మంగళ శుక్రవారాలకి డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఒక ప్రత్యేక అధికారి నియమించబడ్డారు. అయితే నిత్యం మంగళ శుక్రవారాలు చూస్తే కనుక ఇక్కడ నుంచి మొదలుకుంటే ఆ చివరిన గేట్ వరకు కూడా నిత్యం బార్లు అక్కడ జనం కూడా బార్లు తీరిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఈరోజు పండుగ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు కనుమ పండుగ మంగళవారం. సో అందుకు కారణంగా ఇక్కడ కాస్త మందకోడిగానే సాగుతుంది ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం. మరోవైపు ప్రజావాణి విషయానికి వస్తే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆదరణ లభించినప్పటికీ 10 సంవత్సరాల కాలంలో నిత్యం ప్రజా సమస్యలు వినేందుకు ఏ ఒక్క అధికారి కూడా ముందుకు రాలేదు. అదేవిధంగా పాలకులు కూడా ఏ రోజు కూడా ప్రజా సమస్యలు వినేందుకు ముందుకు రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు 7వ తారీఖున ప్రభుత్వం ఇది ప్రజా పాలనగా ఉండబోతున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రజా సమస్యలు వినేందుకు ఈ ప్రగతి భవన్, గతంలో ప్రగతి భవన్ యొక్క ఈ ముందున్నటువంటి బార్కేడ్లను తొలగించి నేరుగా ప్రజల లోపలికి వచ్చి సమస్యలు తెలిపే విధంగా కూడా తన కార్యక్రమాన్ని ఇస్తున్నారు. కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఏంటంటే ఇప్పటివరకు నిత్యం ఇంత మేరకు జనాలు బారులు తీరి వస్తున్నారు, నిత్యం తమ సమస్యలు ఆర్జీ రూపంలో ఇస్తున్నారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు పరిష్కృతమైనాయి? మొదట్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాట కనుక మనం చూస్తే ప్రతి ఒక్కరు ఎవరైతే తన యొక్క ఆర్జీ ఇచ్చారో అందరికి కూడా ట్రాక్ చేసేందుకు కూడా, అంటే మీ సమస్య ఏ స్థాయిలో ఉన్నది, అది కలెక్టర్ స్థాయిలో పెండింగ్లో ఉన్నదా, లేకుంటే స్థానిక ఎంఆర్ఓ స్థాయిలో పెండింగ్లో ఉందా, లేకుంటే ధరణి సమస్య కాబట్టి అయితే ధరణి సమస్య ఎప్పుడు పరిష్కారం కాబోతుంది, ఈ రకంగా ట్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఒక యూనిక్ ఐడి ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆ సిచ్యువేషన్ ఎక్కడ కనిపించడం లేదు. 40 రోజులకు సంబంధించిన ఈ ప్రజాపాలన కార్యక్రమంలో నిత్యం జనం బారులు తీరు వస్తున్నప్పటికీ ఆ సమస్య పరిష్కృతం అవుతుందా అనుమానాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏకంగా 15 సార్లు కూడా ఈ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి, ఆర్జీ ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ప్రజావాణి సమస్యలు ఏమవుతున్నాయో అనుమానం కూడా ఉన్నది. ఇప్పటివరకు సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఇంకో 2 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, దానికి ఇన్ని సమస్యలు పరిష్కృతమైనాయి, ఇంకో ఇన్ని స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి, ఇక్కడికి సంబంధిత అధికారికి పంపించామని చెప్పి ఇక్కడ కూడా అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు. సో మరోవైపు ఈ సమస్యల అనుమానాలు కావచ్చు, ఆ తర్వాత ఈరోజు పండుగ కారణంగా కొంత ఈరోజు మందకోడిగానే ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. పెద్దగా జనం కూడా ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఒక నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నమస్కారం అండి. మేము తొలి వెలుగు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వనపర్తి జిల్లా రేవెల్లి మండల్ హెడ్ క్వార్టర్. నా పేరు సత్యనారాయణాచారి, మా నాన్న పేరు రాజాచారి. మా భూమి 1970లో అమ్మినట్టు ఒక రెడ్డి, మా భూమిని ఒక రెడ్డి అమ్మిండు వేరే రెడ్డికి. అయితే అది మొత్తం వచ్చేసి 5 ఎకరాల 35 గుంటలు సర్వే. ధరణి సమస్య మొత్తం మీరు కూడా? ధరణి సమస్యనే. అయితే 70 నుంచి ఆ భూమిని సాగు చేసుకున్నారా మీరు? మేము సాగు చేసేవాళ్ళం. అయితే అసైన్మెంట్ ల్యాండ్ 1 ఎకరా, అది 1 ఎకరా వీళ్ళు కబ్జాలో ఉన్నారు. మీరు ఎట్లా వచ్చిండ్రు మా భూమిలో కానీ అడిగితే మేము కొన్నామంటే ఎవరితో కొన్నారంటే రెడ్డితోన. ఆ రెడ్డి అమ్మడానికి ఆయన ఎవరు, కొనడానికి మీరెవరు? పాత రికార్డులే తారుమారు చేసారు. అయితే తారుమారు చేసింది ఎవరు చేసిండ్రు? పట్వారి ప్లస్ వచ్చేసి ఎంఆర్ఓ, పోలీస్ పటేల్ వ్యవస్థ. ఆ కాలంలో వాళ్ళ 6వ కాలంలో వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి పట్టా చేసిండ్రు. పట్టా చేస్తే నేను గడబడి పెడితే నేను 95లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా. మళ్ళీ ఒకసారి వార్డు మెంబర్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి నీ ల్యాండ్ నీ చేతులు లేదు, వాళ్ళు ఆల్రెడీ మార్చేసి రికార్డులు కూడా మార్చేస్తే 2010లో నేను కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చిన. కలెక్టర్ ఇస్తే కలెక్టర్ వనపర్తి ఆర్డీఓ గారికి ఇచ్చింది. వనపర్తి ఆర్డీఓ గారు 2010 నుంచి మొన్న మాకు ఆర్డర్ ఇచ్చిండు. 2 ఎకరాల 2 గుంటలకు 1 ఎకరా 2 గుంటలు మాత్రమే ఇచ్చిండు, ఇంకో ఎకరా ఇవ్వలేదు. ఇస్తే 2 ఎకరాల 2 గుంటలు మాకన్నా ఇవ్వాలి, లేదా వాళ్ళకన్నా ఇవ్వాలి. కాబట్టి 1 ఎకరా 2 గుంటలు ఆర్డీఓ గారు మాకు ఎట్లా ఇస్తాడు? మరి ఇంకా 1 ఎకరా భూమి కోర్టులో నడుస్తుంది, కోర్టులో వేసినాము. మరి మేము మోక మీదకి పోదామంటే మమ్మల్ని చంపుతామని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. మమ్మల్ని చంపుతామంటున్నారు సార్ అని అర్జీనికి వచ్చిన ఈ సమస్య మొత్తం చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలామంది ఈ ప్రజావాణికి వెళ్ళి, అది దేవునితో రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ యనమల రేవంత్ రెడ్డి గారే ఈ మూమెంట్ ముందుకు తీసుకొచ్చాడు. చాలా నమ్మకం ఉంది సార్ ఈ విషయంతో. అర్జీ ఇచ్చిన లోపల అర్జీ ఇచ్చిన సార్, చాలా మంచి రెస్పాన్స్ ఉంది.
మీకు 10-15 రోజుల్లో పరిష్కారం అయితే నమ్మకం ఉన్నదా? 100% నమ్మకం ఉంది సార్. ఒకవేళ కాకపోతే ఇక్కడ ఈ ప్రజాభవన్ ముందల్ని నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను 18 ఏళ్ళు తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. మేము కార్పెంటర్ సార్, మేము చేసుకుంటేనే గడాలు, చేసుకుంటే తిండి లేకుంటే లేదు. అక్కడ పని ఇడిచిపెట్టుకోవాలి, కోట్ల చుట్టూ తిరగాలంటే మా నుంచి కాదు. దయచేసి మా పాలమూరు ముద్దుబిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అంటే మా ఒక్క జిల్లాకు ముఖ్యమంత్రి కాదు, అయితే స్వార్థంతో నేను చెప్తున్నాను. యావత్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. రైట్, పెద్ద ఎత్తున ప్రజలైతే తమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ డెఫినెట్గా గతంలో ఇటువంటి పరిస్థితి లేదు 10 సంవత్సరాల కాలంగా, కానీ సమస్యలు వినేందుకు వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మాకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో ఉన్నామని అంటున్నారు. ఏకంగా ఒకవేళ వాళ్ళ సమస్య కనుక పరిష్కారం కాకపోతే, ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా ఒక వ్యక్తి ఏమంటాడంటే అవసరమైతే ఆత్మహత్య సైతం చేసుకుంటామంటే కూడా తను చెప్పిన పరిస్థితి. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది ఎల్మెల, పడంచర్ ఎల్మెల. ఓకే, ఏ సమస్య మీద వచ్చారు? ల్యాండ్ విషయంలో వచ్చినాం. ఏంది కబ్జా అయింది మన 14 గుంటలు మా నాయన ఉన్నప్పుడు ఉండే, అయితే వాళ్ళు కబ్జాలో రాసుకొని మాకు ఇబ్బంది పెట్టారు. అయితే అది ఇట డబ్బులు అప్పుడు ఇవ్వలేదు. ఇవ్వలే. ఇప్పుడు ఏమిటి కోసం వచ్చారు మరి? అదే మా నాయన భూమి మా అమ్మ పేరు మీద కావాలని. ఓకే, అమ్మనా? అమ్మ. అమ్మ మీ పేరమ్మా? వెంకటమ్మ. ఏం కోసం వచ్చినావమ్మా? దేనికోసం వచ్చినావు వీడికి? భూమి సమస్యనా? నీ పేరు ఎక్కాలని. ఏడికెళ్ళి పటాన్చెరికలు వచ్చినావా? నేను గజ్జలు ఉంటానట్టు. కేసీఆర్ ఇలాకలా కలిసినావా మరి? మధ్యన కలవలే. ఈ మధ్య కేసీఆర్ ని కాదు, నీ సమస్య ఇట్లా ఎవరికైనా చెప్పినావా? కలెక్టర్కి చెప్పిన, ఎంఆర్ఓకి చెప్పిన. ఏమన్నారు? ఇక చేస్తాం అని కూడా చేయలేరు. ఇప్పుడు వరకు కాలేదు, ఇంకా కాలేదు. ఓకే రైట్. ఇక సమస్యల కోసం అయితే ప్రజాభవన్ని తొక్కుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే ఎంత మేరకు ప్రజాభవన్లో సమస్యలు పరిష్కృతం అవుతున్నాయి? ఇప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం శురువైనప్పటి నుంచి మొదలుకుంటే ఏ మేరకు, ఏ స్థాయిలో సమస్యలు పరిష్కృతం అవుతున్నాయి, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, వాటి సమస్యల పరిష్కార దిశగా ఎంత మేరకు ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని రూపాన్ని చూపిస్తుంది, వాళ్ళకు ఒక సమస్య యొక్క పరిష్కారాన్ని చూపిస్తున్న ఒక అనుమానం మాత్రం ప్రస్తుతం నెలకొంది. మరి ఇక ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి రోజు కాస్త మందకొడగా సాగుతోంది. చూద్దాం మరి. ఇప్పుడు సమయం సుమారుగా 10 గంటల 15 నిమిషాలు కావస్తుంది. ఈ 10 గంటల నుంచి మొదలుకుంటే 1 గంట వరకు కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం నిత్యం కొనసాగుతూ ఉంటుంది మంగళ శుక్రవారంలో. మరి ఈ రోజు ఎంత మేరకు ప్రజలు దీన్ని వినియోగించుకుంటారో మాత్రం చూడాల్సి ఉంది.